అనంతమైన ఈ విశ్వంలో శూన్యం నుండి పుట్టి శూన్యంలోనే కలిసే ఒక మహాశక్తి ఉంది. ఆ శక్తే శివుడు. ఆయన పుట్టుక లేనివాడు, చావు లేనివాడు. ఆయన ఆది అంతము లేని కాలస్వరూపుడు. ఈరోజు మనం శివుని యొక్క చారిత్రక రహస్యాలను మరియు ఆ ఆదియోగి తాండవం వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకుందాం. చరిత్ర పూటలు తిరిగేస్తే శివారాధన అనేది నేటిది కాదు. వేల ఏళ్ల క్రితం సింధులోయ నాగరికతలోనే పశుపతి రూపంలో శివుని పూజించిన ఆధారాలు లభించాయి. ఇక మన తెలుగు రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా గుడిమల్లంలో ఉన్న శివలింగం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా చరిత్రకారులు చెప్తారు. పరశురామేశ్వరుడిగా పిలువబడే ఈ లింగం మన ప్రాచీన శిల్పకళా వైభవానికి నిదర్శనం. శివలింగం. చాలామంది శివలింగాన్ని కేవలం ఒక విగ్రహంగా చూస్తారు. కానీ ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ఇది ఒక ఎనర్జీ సెంటర్. విశ్వంలోని అనంతమైన శక్తిని ఒకే చోట కేంద్రీకరించగలిగే ఏకైక ఆకారం ఈ లింగాకారం. అందుకే అత్యంత శక్తివంతమైన అణు రియాక్టర్లు కూడా శివలింగం ఆకారాన్నే పోలి ఉంటాయి. లింగంపై నిరంతరం పడే జలధార ఆ అపారమైన శక్తిని శాంతింపజేయడానికి సంకేతం. రుద్రతాండవం. శివుడు ఆగ్రహిస్తే ప్రళయం, ఆయన ఆనందిస్తే సృష్టి. ఆయన వేసే అడుగులు విశ్వలయకు సంకేతం. కుడి చేతిలోని ఢమరుకం సృష్టిని ప్రారంభిస్తే నుదుటిపై ఉన్న మూడో కన్ను అజ్ఞానాన్ని దహిస్తుంది. శివతాండవం అంటే విధ్వంసం కాదు, అది పాత సంకెళ్లను తెంచి కొత్త యుగానికి నాంది పలకటం. అందుకే శివుడు లయకారుడు మాత్రమే కాదు, పునర్నిర్మాణకర్త కూడా. శివుడు ఎక్కడో కైలాసంలో మాత్రమే లేడు, మనలో ఉండే ప్రాణవాయువులో ఉన్నాడు. మనలో నిగూఢంగా ఉన్న శక్తిలో ఉన్నాడు. ఆయనను స్మరించడం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. ఈ శివయ్య కోసం లైక్, సబ్స్క్రైబ్ చేయలేదా?